మేడారం జాతరను తలపించే విధంగా ఇక్కడ ఎలకతుర్తి గ్రామం అయితే పూర్తిగా జనసంద్రోహంగా నిండుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దారులన్నీ కేసీఆర్ సభ వైపే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఎలకతుర్తి శివార్లో ఉన్నటువంటి బస్కు సంబంధించిన స్టాండ్ వద్ద చూస్తున్నాము. ఏకంగా ఒక మేడారం జాతరకు ఎలాంటి స్టిక్కర్లు వేసుకొని మేడారం జాతరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తారో అదే తరహాలో కూడా కేసీఆర్ సభకు స్పెషల్ బస్సును ఏర్పాటు చేసుకుని స్టిక్కర్ల రూపకంలో కూడా సంఖ్యలో అంటే కొన్ని వేల సంఖ్యలో జనాలు లక్షల సంఖ్యలో జనాలు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వందల సంఖ్యలో బస్సులు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లనైతే సుదూర ప్రాంతాల నుంచి అయితే బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ బస్సులను ఏర్పాటు చేసి కేసీఆర్ మళ్ళీ అంటే బీఆర్ఎస్ మళ్ళీ రావాలి, కేసీఆరే మాకు కావాలి అనే నినాదంతో ఇక్కడికి తండోపతండాలుగా జనాలు, రాష్ట్ర ప్రజలు, అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎలకతుర్తి సభ వద్దకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ సభ ప్రసంగం కూడా ప్రారంభం కాబోతుంది. ఆయన ప్రసంగాన్ని వినేందుకు దాదాపుగా 14 నుంచి 15 నెలలు వేచి చేస్తున్నటువంటి జనాలు కూడా ఉన్నారు. ఆయన సందేశం ఎలా ఉండబోతుందనే తెలుసుకునే అందుకైతే అత్యంత ఆశగా ఆసక్తిగా వస్తున్నటువంటి జనాలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కేసీఆర్ ఈరోజు మాట్లాడే మాటలు అయితేనేమి, ఆయనకు సంబంధించినటువంటి చాతుర్యం అయితేనేమి, ఆయన కనబడక దాదాపుగా 15 నెలలు దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ రోజు ఆయనను ప్రత్యక్షంగా చూడబోతున్నారు, ఆయన మాటలు వినబోతున్నారు. ఎలాంటి ఆతృతతో వచ్చారు, ఎంతటి ఆశతో వచ్చారు ఇక్కడికి? మేము పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాం. మాది కొడంగల్ నియోజకవర్గం, ఇప్పుడున్న సీఎం నియోజకవర్గం నుంచి వచ్చినాం. ముఖ్యంగా మేము వచ్చింది ఏంటంటే రైతు బంధు గురించి ఈయనకు నిరసన తెలిపి పెద్ద ఎత్తున రావాలని ఉద్దేశంతో వచ్చినాం. ఇక్కడ మాకు రైతు బంధు రాలేదు, కొడంగల్ రాలేదు, ఎక్కడ రాలేదు. కాబట్టి రైతులమంతా మూకుమ్మడిగా మాట్లాడుకొని వచ్చినాం. కేసీఆర్ సభని విజయవంతం చేయాలని వచ్చినాం. అంటే గతంలో కేసీఆర్ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా చూడొచ్చు అసలు మనం? కేసీఆర్ పాలన అంటే ఒక రైతు రాజ్యం లేక ఉన్నది, ఇప్పుడు ఒక రాక్షస రాజ్యం లేక ఉన్నది. రేవంత్ రెడ్డి రాజ్యం రాక్షస రాజ్యం. కేసీఆర్ పాలన రైతు పాలన, రైతు రాజ్యం. మీరేమంటారు? తండోపదాలు ఒక మేడారం జాతరకు వచ్చినట్టుగా, ఒక కుటుంబ సమేతంగా వచ్చినట్లుగా ఒక ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకొని ఇక్కడికి తండోపతండాలుగా కదిలిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ సందేశం ఎలా ఉండబోతుంది, మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? మేము ఇక్కడ మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన సిల్వర్ జూబ్లీ మనం ఏర్పాటు చేసుకోవడానికి మన రజోత్సవ సభకు అందరం కూడా కలిసికట్టుగా రైతులము మా కోడంగల్ నియోజకవర్గం నుండి, మా బొమ్మరస్పేట మండలం రేగడి మైలారం గ్రామం నుండి ఇక్కడ తండోపతండంగా తరలి వచ్చాం. మా నరేందర్ రెడ్డి సారు ఆధ్వర్యంలో ఇక్కడ సభకు వచ్చేసి మనమందరం మన కేసీఆర్ గారికి ఆయన పాలన, మంచి పాలన మరి రావాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన దగ్గరికి రావాలని, ఆయన సభని ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని చెప్పి మేము ఇక్కడ అందరం ముక్కుమ్మడిగా రావాల్సి వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి ఇలాక నుంచి కేసీఆర్ కావాలంటూ కోరుకుంటూ వచ్చినటువంటి వారు మరికొంతమంది కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం, అసలు ఎందుకు రేవంత్ రెడ్డి పాలన ఈ విధంగా ఉండిపోయింది అనుకుంటున్నారు, అసలు ఏమనుకున్నారు అసలు మీరు? సార్, మాది వికారాబాద్ జిల్లా, వికారాబాద్ డిస్టిక్, నియోజకవర్గం తాండూరు, అదే కొడంగల్ పక్కకి మాది ఉంటుంది. కేసీఆర్ పాలన చాలా మాకు నచ్చింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి వచ్చింది. ఈ రోజుల్లో అన్న చెప్పినట్లు రాక్షస పాలన జరుగుతుంది. ఏ చిన్న విషయాలు వచ్చినా కేసులు పెట్టే రేవంత్ రెడ్డి కార్యకర్తలు ఉన్నామనుకో తప్పించుకోవాలి. కేసీఆర్ పాలన, కేసీఆర్ నాయకత్వం ఉందనుకో, కేసీఆర్ గురించి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారనుకో కేసులు పెట్టాలి. అరాచక్యం ఎక్కువైపోయింది. మా జిల్లాలో అయితే మేము చూస్తున్నాం, చాలా చాలా పెద్ద పెద్ద కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న కేసులు, పెద్ద పెద్ద కేసులు చేస్తున్నారు. ఆ వ్యవస్థ మంచిది కాదు. ఎందుకంటే పెద్దోళ్ళు ఎవరు అట్లాంటివి పట్టించుకోవద్దు. కానీ కేసీఆర్ పాలన చాలా ముఖ్యంగా మంచిది. ఇంత జనాలు వచ్చినామంటే కొడంగల్ పక్కకే వికారాబాద్. మేము ఆనంద్ సార్ మాకు ఎమ్మెల్యే, మాజీ మెతుకు ఆనంద్ సార్, ఆయన ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ వచ్చేసినాం. ఒక బస్సు తీసుకొని 2 బస్సులు తీసుకొని వచ్చేసినాం మా విలేజ్. కేసీఆర్ ద్వారా ఏం కావాలని కోరుకుంటున్నారు? కేసీఆర్ అంటే మంచి పాలన. ఇంతకుముందు గతంలో మేము చూస్తున్నాం, ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఉండే, ఒక లీడర్ని సంబంధం లేకుండా, మాకు లేకుండా బిడ్డ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందాలని చేసిన వ్యక్తి ఆయన కేసీఆర్. ఇప్పుడు అది కాకుండా ఒక స్కీమ్ కావాలి, ఒకటి ఏమన్నా కావాలనుకుంటే ఒక లీడర్ కావాలి. ఆ వ్యవస్థ నచ్చలేదు. మా కేసీఆర్ పాలన మంచిగా ఉంది. కేసీఆర్ రానందుకు మేము చాలా బాధ ఉన్నాం. ఈరోజు ఆయన చూడడానికి మేము అంత దూరం నుంచి ఒక 300 కిలోమీటర్ల నుంచి వచ్చినామంటే నాటే జోక్ కాదు. మేము ఒక 80 మంది వచ్చినాం. ఇప్పుడు ఇది వ్యవస్థ సార్.
మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్న ఫలంగా కేసీఆర్ గనక మళ్ళీ ఎన్నికలు వస్తే కేసీఆర్ ను మీరు గెలిపించుకుంటారా? బ్రహ్మాండంగా గెలిపిస్తాం. ఇప్పుడు పెట్టినా గెలిపించుకుంటాం. మా సూర్యాపేట జిల్లా మూత మండలం కోదాడ నియోజకవర్గం ఆంధ్ర బార్డరు అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. రైతు బంధు పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, నీళ్లు రావటంలే, వరదలు పడిపోతే ఒకళ్ళిద్దరికి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. ఏది అది కొట్టుకుపోయిన భూములకు మా ఏటొడ్డులు ఉన్నాయి. చాలా ఒక్కొక్కడు 5-6 లక్షల రూపాయలు నష్టపోయిండు. నేను అన్ని బ్యాంకులు రుణమాఫీ చేసిన అంటుండు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిన అంటుండు. చెప్పుకుంటా పోతే ఎన్నో చేస్తుండు. ఇచ్చిన హామీలు ఏవి కూడా సరిగ్గా అమలు పరచడం లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఒక్క హామీ కూడా కరెక్ట్ గా రావట్లేదు. ఆయన చేసేది అంత రాక్షస పాలన. స్థానికంగా మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ప్రజాప్రతినిధులు వాళ్ళని అడిగితే మీ సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళామనుకో, వాళ్ళు ఒకటే రిటర్న్ డైరెక్ట్ చెప్పేస్తారు, మీరు మాకు ఓట్లు వేసిన వాళ్ళు కాదు, మీరు మా కాడికి రాకండి బాబు అని చెప్పేసి, మీరు మా కాడికి రాకండి, మీదేందో మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. లోకల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా లీడర్స్, ఈయన వచ్చేటాయన మన ఆయన కాదు, మన పార్టీకి సంబంధించిన ఆయన కాదు, మనం ఆ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్ సందేశం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము ఊహించిన దానికంటే ఆయన చాలా ఆయనని వినడానికి వచ్చిన ఆయన మాటలు మాకు ఇంతకు ముందు పెట్టినప్పుడు కూడా, సభలు పెట్టినప్పుడు కూడా ఆయన మాటలతో ఇన్స్పిరేషన్ అవే ఈ పార్టీలో మేము ఉండడం జరిగింది. ఇంతకు ముందు టీడీపీలో నుంచి టీఆర్ఎస్కి వచ్చినాం. ఆయన మాటల ఇన్స్పిరేషన్ కే మేము రావాలి, ఆయన మాటలు వినాలనే కంపల్సరీ ఇటుకు వచ్చింది. మీరు చెప్పండి. ఆయన గవర్నమెంట్ అంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అంటే గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆడవాళ్ళకి 25,000 పోయింది, మళ్ళీ తులం బంగారం పోయింది. రైతు బంధు అనేది వానకాలం ఎగగొట్టిండు. ఆన్ టైంలో కరోనా టైంలో కూడా గవర్నమెంట్ ఆదాయం లేకపోతే నడిపిన మనిషి కేసీఆర్. అలాంటి ఇంత ఇన్కమ్ ఉన్నా దొరికినంత దోచుకో, పోలీసులతో పారిపో అన్న విషయంలో నడుస్తుంది రేవంత్ రెడ్డి పాలన. ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం జరగాలంటే రైతు బంధు అయినా కరెంట్ అయినా ఏదైనా ఆన్ టైంలో న్యాయం జరగాలంటే మాకు కేసీఆర్ కావాలి. ఖచ్చితంగా కేసీఆర్ కోసం ఏ పనైనా చేస్తాం, అక్కడికి ప్రాణాలను కోల్పోవద్దామని మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చుకుంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చాడు రైతులకు. ఈ రోజు మొత్తం కరెంటు ఇస్తున్నటువంటి ఆ 10-12 గంటలు కూడా అది మొత్తం కటింగ్లో వస్తున్నది. రైతులకు మాత్రం చాలా ఇబ్బందులు. మాకు రైతు బంధు మాది మహేశ్వరం మండలం నియోజకవర్గం, హోమ్ మినిస్టర్ నియోజకవర్గం మహేశ్వరం. మేము ఏమంటున్నామంటే కరెంటు కూడా మొత్తం 24 గంటలు కరెంట్ అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు కరెంటు కూడా మొత్తం కోతలే ఉన్నది. ఆ ఇచ్చే ఆ 12 గంటలు కూడా అది పొద్దాస్థానం అంటుండే, అది కూడా కరెక్ట్ ఇస్తలేడు. చాలా కోతలుగా ఉన్నది. రైతులకు పంటలు ఎక్కడ చూడు, పంటలు మాత్రం మొక్కజొన్న చేనులు కానీ వర్షాలు కానీ విపరీతంగా ఎండిపోతా ఉన్నాయి. ఇంకోటి ఈ రైతు బంధు మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. రైతు అది రుణమాఫీ కూడా చేయాలి. ఇప్పుడు నాకు ఇంకొక 70,000 ఉన్నా, నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఆ 70,000 కూడా నాకు రుణమాఫీ కాలేదు. ఆ రైతు బంద్ ఇచ్చేది ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 6,000, ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటివి కానీ పింఛన్ కానీ అన్నిటికీ అరకొరము విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కాంగ్రెస్ పాలన ఇది సక్రమంగా లేదు, ప్రజలకు అనుకూలంగా లేదు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము. అట్లాంటి మళ్ళీ ఈ కేసీఆర్ రావాలి, మాకు ఇవన్నీ సమకూర్చాలని చెప్పేసి కరెంటు కూడా మళ్ళీ అట్లనే 24 గంటలు కూడా మళ్ళీ మాకు ఇవ్వాలి మా రైతులకు అని చెప్పేసి నా ఉద్దేశం. ఈ కేసీఆర్ కోసమే మేము మళ్ళీ అది చేస్తున్నాం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. జన ప్రపంచం అయితే కొనసాగుతుంది. మనతో కొంతమంది ఉన్నారు, అన్నిటి కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు కేసీఆర్ సభకు ఇంత తండోపతంగా పెద్ద ఎత్తున వస్తున్నారు. అసలు ఏంటి, అసలు కేసీఆర్కి ఇంత క్రేజీ ఎలా ఉందనుకోండి, ఏమంటారు అసలు దీన్ని? కేసీఆర్ ప్రభంజనం ఈ రాష్ట్రం వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేదంటే ప్రతి ఒక్క రైతు నష్టపోయిండు. ప్రతి ఒక్క ఆయన ఇస్తాన్న తులం బంగారం ఇవ్వలేదు, పిల్లలకు స్కూటీలు ఇస్తాడు, స్కూటీ లేదు. ప్రతి ఒక్కటి దుబ్లక్ మాటలు చెప్పి ఓ కేసీఆర్ మాటలు నమ్మక ఆ దుబ్లక్ మాటలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ప్రజలందరూ మోసపోయారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వస్తే శస్యశ్యామలం అవుతుందని చెప్పి కేసీఆర్ వెంటనే ఈ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ వస్తేనే కేసీఆర్ ప్రభుత్వం ఉండాలని ప్రజలందరూ కోరుకుంటారు. ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్క యువకులు కానీ ప్రతి ఒక్కరు మొన్న చూసారు ఏది సిటీలో జరిగినది. ఎందుకంటే జంతువులను కాడికి వెళ్ళి మనుషులను ఒక మూసియాన్ని తీసుకొచ్చిండు. ఏది తీసుకొచ్చినా ఏది కూడా ఒక్క పని కూడా కార్యక్రమం ఏ వ్యవస్థ చూసినా కానీ అస్తవ్యస్తమైంది. ఇలా రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా అస్తవ్యస్తమైంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడు పోతుందో అని చూస్తున్నాము. ఆ రేవంత్ రెడ్డి పరిపాలన పోయిన రోజే
రేవంత్ రెడ్డి నాశనం అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఉసురు ఆడపిల్లలు కానీ రైతులది కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పోతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన పనులు ఏ ఒక్క కార్యకర్త కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి దిగిపోయే వరకు ఈ ప్రభంజనం పెట్టిన ఉంటుంది. కేసీఆర్ ఇన్ని రోజులు మాట్లాడకపోవడం ఒక సంచలనం. కేసీఆర్ ఇంట్లో ఉన్న సంచలనమే, బయటకు వచ్చిన సంచలనం. ఇలా ఒక వేటకు వచ్చిన సింహంలాగా ఇలా కేసీఆర్ వస్తుంటే ఇలా ప్రభంజనం ఇలా మీరే చూస్తున్న జనాలంతా ఏ తండాలుగా వస్తుంటే ఎక్కడ జనాలు చూస్తుంటే మీకే అర్థమవుతుంటుంది. కేసీఆర్ పరిపాలనే శస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మరీ ఒక్కసారి కూడా కోరుకుంటూ కేసీఆరే రావాలి. ఎందుకంటే కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సరిదాటిగా నడుపుతాడని అందరి ఆకాంక్ష. ప్రజలు కోరుకునేది కూడా తెలంగాణ శస్యశ్యామలంగా ఉండాలని కోరుకునేది ప్రతి ఒక్క రైతు కానీ, ఆడపిల్లలు కానీ, విద్యావంతులు కానీ, విద్యార్థులు కానీ, ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు. ఎందుకంటే కేసీఆర్ పాలనే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలా కేసీఆర్ పాలనే మాది ఇబ్రాపట్నం నియోజకవర్గం మంచిరెడ్డి కిషన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చాలా ఎన్నో ఉన్నాయి. ఇవాళ మా మల్రెడ్డి రంగారెడ్డి వచ్చి మా దగ్గర ఒక మైనింగ్ కానీ ఇసుక కానీ ఏది చేసినా మొత్తం అవినీతి. మొత్తం ఒక మల్రెడ్డి రంగారెడ్డి అని ఉన్నాడు, నియోజకవర్గాన్ని మొత్తం ఇబ్రాపట్నం నియోజకవర్గాన్ని మొత్తం దోసుక తింటుండు. ఎందుకంటే ఒక మైనింగ్లో ఒక లారీ ఉన్న వ్యక్తి కూడా ఇలా లారీ అమ్ముకొని కష్టపడే పరిస్థితి ఉంది. ఉరిపెట్టుకొని దాదాపు రైతులు కూడా ఎట్లా చచ్చిపోయారో ఇలా లారీ ఓనర్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఇలా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఒక వ్యాపారం లేదు, ఏది లేదు. ఒక మేస్త్రి కూలీ వేసుకుంటాను కూడా ఆ కూలీ కూడా మేస్త్రికి ఇలా దొరకట్లేదంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క రైతు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కోరుకునే తెలంగాణ వ్యాప్తంగా కోరుకునేది మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతాడో అప్పుడే ఈ కేసీఆర్ వచ్చినప్పుడే మాకు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాత రోజులు వస్తాయని కోరుకుంటున్నాను నేను. ఈ విధంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ అనేక నినాదాలతో వివిధ రాష్ట్రాల నుంచి జన సంద్రోహంగా మేడారం జాతరకు బయలుదేరి సమ్మక్క సారలమ్మను తలుచుకునే విధంగా ఇక్కడ కేసీఆర్ను కూడా తలుచుకునే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున జన సంద్రోహంగా మారిపోతుంది.